మన మధ్య దేవుని సేవకులు, దాసులు, దేవజనులు మరియు విశాఖ ప్రాంతం నుంచే దేవుని సేవకులు శుభోదయ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. కనుక మీ అందరి గురించి కొన్ని మాటలు, దేవుని మాటలు క్లుప్తంగా మీకు కొరకు చెప్తారు. మీరు కూడా ఆ మాటలు వినాలని ఈ సమయం గారికి సమయం ఇస్తాము. మా అందరికి వందనాలమ్మా. బాగున్నారా మీరు అందరూ? అందరూ చాలా బాగున్నారు. ఒకసారి నవ్వుతారు గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు చూడండి. అయితే ఎవరైనా పక్కింటి వాళ్ళకి ఏమైనా ఇచ్చారనుకోండి, అది మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చినంత వరకు మనం చూస్తాం, అవునా కాదా? ఈ బండి ఉంది కదా, ఈ బండి ఎవరిదో? ఈ ఊర్లో ఉంది. నేను ఆ బండి అడిగాను, 5 నిమిషాల్లో వస్తానని అన్న. ఆ బండి తీసుకెళ్ళి రాలా, అరగంట వరకు రాలా. కంగారు పడతారా? కంగారు పడరా కదా? భయం వేస్తుంది ఏమై ఉంటుంది అని. అయితే వచ్చేసాను, కానీ బండి ముక్కలు చేసి తెచ్చాను. అవతల వాళ్ళు కోపం వస్తుందా రాదమ్మా? ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. ఎందుకో? బండి ఎవరిది? ఎవరిదో? నేను బండి ఏం చేశాను, వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకున్నాను. అర్థమవుతుందమ్మా? అడిగి తీసుకున్న బండి నాది కాదు. ఆ బండి నా బండి అయితే నేను ఎలాగైనా చేయొచ్చు, కానీ ఆ బండి నాదా కాదు. వేరే వాళ్ళ బండి నేను తీసుకున్నప్పుడు ఆ బండి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా అప్పగించాలి, అవునా కాదా? అప్పగించకపోతే అవతల వాళ్ళు ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళు కోపపడతారు, నన్ను కొట్టినా కొడతారు. కొడతారా కొట్టరా? బండి ఎర్రగొట్టేసి తెచ్చాను అనుకోండి, కొడతారా? ఖచ్చితంగా కొడతారు కదమ్మా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం అందరము మనుషులమే కదా, మనుషులమే కదా. మనందరిలోని ఆత్మ అనేది ఒకటి ఉంటది. మనందరిలో ఏముంది? ఆత్మ. ప్రాణం ఉందా? ప్రాణం. మనందరం బ్రతికున్నాం కదా. ఈ ప్రాణం ఉన్నప్పుడు వరకే ఆత్మ మనలో ఉంటది. ప్రాణం పోయింది అనుకోండి, ఆత్మ కూడా విడిచి వెళ్ళిపోతుంది. అయితే విషయం ఏంటంటే, ఈ శరీరం మంది కాదు, లోపల ఉన్న ఆత్మ కూడా మంది కాదు, ప్రాణం కూడా మంది కాదు. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఊర్లో పుట్టాలని మీరు ఎవరైనా అనుకొని పుట్టారా? లేదు కదా. అనుకొని పుట్టాలంటే అమెరికాలో పుడతాం, అవునా? దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి పుట్టడానికి. అమ్మాయి ఎక్కడ పుడతావు అని అడిగాం అనుకోండి, నేను అమెరికాలో పుడతాను, మంచి బిల్డింగ్లు ఉన్న దగ్గర పుడతాను అని అంటాం. కానీ మనం ఇక్కడ పుట్టామని అంటే ఇది మన ఇష్టంగా పుట్టింది కాదు. మన ఆత్మ ఇక్కడికి వచ్చింది అని అంటే దేవుడు పంపించాడు. ఈ ఆత్మ నాది మీది కాదు, కానీ ఎవరిది అని అంటే దేవుడిది. ఎవరిది మనలో ఉన్న ఆత్మ? దేవుడు. సో ఈ బండిని ఎలాగైతే నేను జాగ్రత్తగా అప్పచెప్పాలో, నా ఆత్మను కూడా జాగ్రత్తగా అప్పచెప్పాలి. ఈ ఆత్మని చెడ్డగా చేయకూడదు. ఈ శరీరంతో చెడ్డ పనులు చేయకూడదు. నేను ఈ చెడ్డ పనులు చేసి నా ఆత్మను పాడు చేసుకుంటే, ఈ బండిని మొక్కలు చేసినప్పుడు ఓనర్కి ఎలాగైతే కోపం వస్తుందో, మన ఆత్మను పాడు చేసినప్పుడు ఈ ఆత్మ నాది కాదు. ఎందుకు? నాదైతే నేను ఎక్కడ కావాలంటే అక్కడ పుడతాను. నాకు ఈ ఆత్మ మీద అధికారం లేదు. కాకపోతే దేవుడు మనకి ఆత్మనిచ్చి మనల్ని బ్రతకమని పంపించాడు. ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకొని మళ్ళీ ఈ ఆత్మ నాది కాదు, ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఆత్మని కన్నాలు పెట్టేసి, ఈ ఆత్మకి మట్టి రాసేసి, ఈ ఆత్మకి చెడ్డ అలవాటు చేసేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్తే దేవుడికి కోపం వస్తుంది. ఒక్క తప్పు కూడా నేను చేయలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఎవరు ఉండవు. మనుషుల తాలూకా గుణం ఏంటంటే తప్పులు చేస్తాం. రోజు ఏదో ఒక తప్పు చేస్తాం. చిన్న తప్పు ఏంటంటే ఎవరో ఒకరిని తిట్టుకుంటాం, మనసులో తిట్టుకుంటాం. అది కూడా తప్పే. తప్పా కాదా? మన గురించి ఇంకోళ్ళు తిట్టుకుంటే మనకు బాధ వేస్తుందా ఇదా? అలాగే యువతలో ఇంకొకరి కోసం మనం తిట్టుకున్నా సరే అవతల వాళ్ళకి బాధ వేస్తుంది. అంటే మనకి తెలియకుండా మనం పాపాలు చేసి, నేను ఈ బండిని ఎలాగైతే ఎర్రగొట్టేసి అప్పచెప్తున్నానో, అలాగా మన ఆత్మను కూడా మనకి తెలియకుండా పాడు చేసి దేవుడికి ఇస్తున్నాం. ఈ ఆత్మని దేవుడికి పాడు చేసి ఇస్తే దేవుడికి కోపం వస్తుంది. ఈ ఆత్మను ఎలాగివ్వాలి? నీట్గా ఇవ్వాలి. అయితే విషయం ఏంటంటే, మరి ఇప్పటి వరకు పాడైపోయింది కదా మన ఆత్మ, నీట్గా ఎలాగిస్తాం? ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడికి ఆత్మని జాగ్రత్తగా అప్పచెప్పాలి. అసలు ఎలాగ అప్పచెప్పాలనేది మనకు తెలియాలా తెలియకూడదా? తెలియాలి. ఇప్పుడు అడ్డంగా ఇలా నడుచుకొని వెళ్ళిపోతే వైజాగ్ వెళ్ళిపోగలమా మేము? వైజాగ్ వెళ్ళాలంటే ఈ దారి పట్టుకొని ఏ దారి అయితే ఉందో ఆ దారిలో కరెక్ట్గా వెళ్తేనే మేము వైజాగ్ వెళ్ళగలం. ఇలా పిచ్చి దారిలో ఇలా నడుచుకొని అలా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే వెళ్ళగలనా?
అలాగే దేవుడి దగ్గరికి ఆత్మని జాగ్రత్తగా పంపించాలన్నా మనకి దారి తెలియాలి. ఏం తెలియాలమ్మా మనకి? లేకపోతే ఏమవుతుందంటే ఎలా పడితే అలాగ వెళ్ళిపోతానంటే అవ్వదు. అయితే దేవుడి దగ్గరికి సరిగ్గా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కనుక మనం చూస్తే ఒక ఆయన 2000 సంవత్సరాల క్రితం ఒక మనిషికి వచ్చాడనమాట భూమి మీదకి. ఆయన ఎవరని చూస్తే ఆయన దేవుడే మనిషిలా వచ్చాడట ఈ భూమి మీదకి. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? మనలాగా తప్పు చేయలా, మనలాగా పాపాలు చేయలా. ఇంకో విషయం ఏంటంటే మనందరి కోసము ఆయన సిలువలో రక్తాన్ని అర్పించి మనం ఎర్రగొట్టిన బండికి ఆయన డబ్బులు కట్టేశాడు. మనం పాడు చేసిన ఆత్మకి ఆయన డబ్బులు కట్టేశాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? భూమి మీదకి వచ్చి పాపం లేని జీవితం జీవించాడు, పాపం చేయకుండా జీవించాడు. ఇంకొకటి ఏంటంటే మనందరం చనిపోతాం కదా ఒకరోజు. ఆయన అలాగా ఆయన సిలువేసి కొట్టి చంపేస్తే ఆయన తిరిగి బ్రతికి చాలా మందికి కనబడ్డాడట. హల్లెలూయా. అలాగా ఎవరైనా చేశారా చరిత్రలో అంటే ఎవ్వరూ చేయలా. చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకే ఒక్క ఆయన దేవుడై మనిషిగా మన దగ్గరకు వచ్చి మీ ఆత్మని ఎలా రక్షించుకోవాలి, ఏ దారి చూపిస్తున్నాడు మనకి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే ఇది దారి అని నాకు ఎవరో ఒకరు చూపించాలి, లేకపోతే నేను అడ్డంగా వెళ్ళిపోతే అవ్వదు. అలాగే మీరు నమ్ముకుంటున్నటువంటి దేవుళ్ళు లేకపోతే ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. వాళ్ళు సరైన దారి చూపిస్తున్నారా లేదా? దేవుడి దగ్గరికి వెళ్ళే దారి చూపించాలంటే ఆ దారి ముందు వెళ్ళి ఉండాలి ఎవడో ఒకడు. ఆ వెళ్ళిన వాళ్ళు ఒకే ఒక్కరు ఉన్నారు, అతనే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన తప్ప ఎవ్వరూ కూడా ఇలా వెళ్ళాలి అని దారి చూపించిన వాళ్ళు లేరు. ఇంకొకటి, మీ పాడైపోయిన జీవితాలు, మీ పాడైపోయిన ఆత్మల కోసం ఆయన డబ్బులు కట్టేసి ఆయన విలువ చెల్లించి పనిష్మెంట్. ఇప్పుడు ఈ బండి ఎరగొడితే నన్ను కొడతారు, అవునా కాదా? నా బదులు ఈయన వచ్చి ఆ బండి బాగు చేస్తాడు అనుకోండి, నన్ను కొడతారా ఎవరైనా? అలా కాకుండా ఈయన వచ్చి అన్నాడు ఆ అబ్బాయిని కాదు నన్ను కొట్టండి అని అన్నారు అనుకోండి, ఈ అబ్బాయిని కొట్టేసి నన్ను వదిలేస్తారు. వదులుతారా లేదా? అలాగే మనందరం చేసిన పాపాల నిమిత్తము ఎవరో ఒకరు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు వరకు చేసాం కదా పాపాలు, ఒకరు శిక్ష అనుభవించాలి. ఆ ఒక్కరు ఎవరా అని చూస్తే మనుషుల్లో ఎవ్వరూ కనబడలే. అందుకే దేవుడే మనిషిగా వచ్చి మనందరి కోసం శిక్ష అనుభవించి మనందరి శిక్షకి ఆయనే ఒక్కడే దెబ్బలు తినేసి మనం చేతులతో పాపాలు చేస్తాం, ఆ చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మనం ఆలోచనలతో పాపాలు చేస్తాం, ఆ ఆలోచనలు బాగుపడడానికి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. మనం కాళ్ళతో నడుచుకుంటూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం, ఏమంటే వ్యభిచార గృహాలకు వెళ్ళిపోతాం, ఎక్కడ సారా దుకాణాలకు వెళ్ళిపోతాం. ఇది పాపం ఇది. సో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి ఆయనకు కాళ్ళలో మేకులు కొట్టారు. ఆయన ఒళ్ళంతా, మనం ఒంటితో పాపం చేస్తాం, ఆయన ఒళ్ళంతా కూడా కొరడా దెబ్బలు కొట్టి మనం కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మనం పొందాల్సిన పనిష్మెంట్ ఏదైతే ఉందో ఆయన పొంది మనందరికి ఇదిగో పరలోకం వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి అని ఆయన చూపించాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు నిజంగా మీ ఆత్మను రక్షించుకొని దేవుడికి జాగ్రత్తగా అప్పగించాలంటే, ఎందుకంటే ఈ ఆత్మ మంది కాదు, మీది కాదు, నాది కాదు. మనదైతే మనం చక్కగా మనం నచ్చిన చోట పుడతాం. మనది కాదు. మనకి ఎరువు ఇచ్చాం, ఎరువు అప్పు తీసుకున్నాం. మనం ఈ అప్పు మళ్ళీ తిరిగి జాగ్రత్తగా అప్పగించాలని అంటే మరి ఎలాగా? ఇంతవరకు పాపాలు చేసాం, ఈ పాపాలు పోవాలి, నేను సరిగ్గా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకటే ఒక మార్గం. ఎవరైతే నా కోసం డబ్బులు కట్టేశారో, ఎవరైతే నా కోసం దెబ్బలు తిన్నారో, ఆయన నిజంగా నా కోసమే దెబ్బలు తిన్నారని ఆయన నమ్ముకుంటే చాలు. మీరు బలి అర్పించాల్సిన అవసరం లేదు, కోడిని కొయ్యాల్సిన అవసరం లేదు, మేక కొయ్యాల్సిన అవసరం లేదు. నా కోసం, నా ఆత్మను రక్షించడానికి, నన్ను పరలోకానికి చేర్చడానికి ఒకడు వచ్చాడు, అతనే యేసు ప్రభు. నిజంగా అతని వల్లే నాకు రక్షణ వచ్చిందని మీరు నమ్ముకొని ఇంతవరకు నేను చేసిన తప్పులు నాకు క్షమించి నాకు పరలోకమీ ప్రభువా అని మీరు ప్రార్థన చేసి, ఇదిగో సహోదరుడు ఎలాగైతే మేలు పొందుకున్నాడో ఆ మేలు చేయగలవాడు నువ్వు ఒక్కడవే. ఎందుకనంటే ఒక విషయం చెప్తున్నాను వినండి, మనం నమ్ముకుంటే ఒక దేవతనో దేవుడినో ఆ ప్రాంతం ఉండకూడదు. ఉంటే ప్రపంచం మొత్తానికి, ఇప్పుడు సూర్యుడు ఎన్ని సూర్యుడు ఉన్నారమ్మా? 1 10 ఉన్నాయా? మీ ఊరికో సూర్యుడు, పక్క ఊరికో సూర్యుడు ఉన్నాడా? లేడు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు
ఒక్కడే, భూమి ఒక్కటే, అలాగే దేవుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అని అంటే మనందరి పాపాల కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచి ఇదిగో ఇది దారి, పరలోకానికి ఎలాగెళ్ళాలి, పాపం లేకుండా ఎలా జీవించాలి ఆయన చూపించారు. ఇప్పుడు మనం చేయవలసింది సింపుల్ గా ఏంటంటే, నా పాపాలు పోవాలి, నా ఆత్మ జాగ్రత్తగా అప్పగించాలంటే, ప్రభువా ఇంతవరకు నేను చేసిన పాపాలు క్షమించు, నువ్వే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇంతవరకు నేను చేసిన పాపాలు క్షమించి ఇక నుంచి నా పాపం లేని జీవితం జీవిస్తాను. ఇంకొకటి, ఈ సహోదరుడు పొందుకున్న మేలు ఏదైతే ఉందో మా జీవితంలో కూడా చెయ్యండి, మా పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉండాలి, మా ఊరు బాగుపడాలి, మా ఊర్లో ఉన్న ప్రతి పిల్లలు బాగుపడాలని ఆ నిజమైన దేవుణ్ణి మీరు కోరుకుంటే మీ ఊరు పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి మార్చేస్తారు. హల్లెలూయా. ఈ రోజు మీ ఆత్మను రక్షించుకునే బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు నేను మాట్లాడేసినంత మాత్రాన మీకు పెద్దగా అర్థం అవ్వదు కాబట్టి ఎంతవరకు అర్థమైందని ఒకసారి గుర్తు పెట్టుకొని, నేను చెప్పింది ఏమాత్రమైనా మీకు అర్థమైతే, ఇంకా మీకు తెలుసుకోవాలని ఉంటే స్థానికంగా పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు కనుక్కోండి. ఆ దేవుడి కోసం ఇంకా మాకు చెప్పండి అని అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ దేవుడు అంటే పూర్తిగా తెలుసుకొని ఆయన శక్తిని పూర్తిగా అనుభవించండి. దేవుడి మాటలు దీవించి మీ ఆత్మ నా ఆత్మ జాగ్రత్తగా రక్షించి ఆయనకు అప్పగించాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. అమ్మ అందరికీ నమస్కారం. అమ్మ అందరం